హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ ఇండియా పరిస్థితులు మనం గమనించుకున్నట్లయితే ఇండియా దాటికి పాకిస్తాన్ నిలబడుతుందా? అసలు నిజం చెప్పాలంటే ఇండియా దాటికే అవసరం లేదు. అసలు పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే మన జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసి ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని 27 మందిని చంపేశారో అప్పటి నుంచి పాకిస్తాన్‌లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు పాకిస్తాన్‌లోనే తిరుగుబాటులు చేస్తూ ఉన్నారు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఆర్మీ ఆఫీసర్‌లను కొట్టి కొట్టి చంపేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనలాగా ఇండియాలో ఉన్నట్టు ఒక గ్రేట్ ఆర్మీ ఒకటే ఉండదు. ఒకలుగా ఈ తీవ్రవాద సంస్థలుంటాయి. మళ్ళీ ప్రైవేట్ ఆర్మీలు కూడా ఉంటాయి అక్కడ. ఎందుకంటే బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒకటుంటుంది. వారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అదునుగా తీసుకొని పాకిస్తాన్‌లోనే అంతర్యుద్ధానికి తెరలేపారు. ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని దగ్గర దగ్గర ఇప్పటి వరకు 95 మందికి పైగా చంపేశారు. బెలుచిస్తాన్ లిబరేషన్ గ్రూప్ అండ్ అదే విధంగా టీపీటీ అని 2 సంస్థలు కలిపి. నిజంగా చెప్పాలంటే వారిలో వారే కొట్టుకు చచ్చిపోయే అటువంటి ఎదవ పాకిస్తానీయులు తిరిగి మన ఇండియా పైన తిరిగి దాడి చేయగలిగే సత్తా ఉందా అంటే నాకు తెలిసి అంత సినిమా లేదబ్బాయ్. అన్నీ మూసుకొని ఉండటం బెటర్. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఎవడైతే మొన్న అనుచితంగా మాట్లాడాడో వాడు బంకర్‌లో దూరి తలదాచుకుంటున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అంటే బయట ప్రజల్లో తిరగట్లేదు. భయంతో పారిపోయి దెబ్బతిన్న కుక్క ఎలాగా గుహలోకి దాక్కొని ఎవడికి కనిపించకుండా ఉంటదో, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరిస్థితి అలాగే ఉంది. అంతేకాదు ఎవరైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నాడో ఆయన కూడా రావుల్పిండిలోని ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ దెబ్బతో గుండెపోటు వచ్చిందా గురువుకి అని వార్తలొస్తున్నాయి. ఇదంతా ఒక విధంగా అయితే ఇప్పటికిప్పుడు ఇండియన్ ఆర్మీని చూస్తేనే ఉచ్చబోయించుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అరే! అసలే తినటానికి తిండి లేదు, పాలు కొనడానికి డబ్బులు లేవు, దరిద్రమైన స్థితిలో పాకిస్తాన్ అడుక్కు తింటంటే మీరేందిరా యుద్ధం అంటారంటూ ప్రజలే తిరగబడుతూ ఉన్నారు పాకిస్తాన్‌లో. అటువంటి తరుణంలో అసలు ఆర్మీ చీఫ్ వెళ్లి దాక్కున్న తర్వాత, ప్రధానమంత్రి హాస్పిటల్ పాలైన తర్వాత, మన ఇండియన్ ఆర్మీ బలగాలు మొత్తం బోర్డర్ చుట్టూ మోహరించిన తర్వాత, పాకిస్తాన్ వాళ్ళ ముఖ చిత్రం మనం చూసినట్లయితే భయానికి దగ్గరగా, చావుకు కూతుంత దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియదు. మా దగ్గర అణుబాంబులున్నాయి, మేమంతా తోపు ఉగ్రవాద సంస్థలు ఎన్ని నడిపినా కూడా ఇండియన్ ఆర్మీ శక్తి ముందు, అదే విధంగా మన దగ్గర ఉన్న ఆయుధాల ముందు చాలా 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 చిన్న కంట్రీ అది. ఎందుకంటే లోకల్ గానే కొట్టుకొని చచ్చిపోతుంటే దేశాల మీద యుద్ధం చేయడం అంత ఈజీ కాదు మచ్చా. దట్టు అత్యంత పవర్ఫుల్ ఆర్మీ ఉండి కేవలం ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ దేనికోసం పనిచేస్తది? కులం కోసం, మతం కోసం పనిచేయదు కదా! దేశం కోసం పనిచేస్తది. కానీ పాకిస్తానీయులు దేనికోసం పనిచేస్తారు? వాళ్ళ మతం కోసం పనిచేస్తారు. దానికోసమే చాలా ఉగ్రవాద సంస్థలు వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో, ఇటువంటి తరుణంలో దగ్గర దగ్గర 470కి పైగా ఆర్మీ సోల్జర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 470కి పైగా సోల్జర్స్ రిజైన్ చేశారు. 250 మందికి పైగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా వాళ్ళ పదవులకి రాజీనామా చేసి విదేశాలకు పారిపోతున్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే చేసిన తప్పుకి చాలా 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 మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే మగాడిలా ఇండియా లాగా, ఇండియన్ ఆర్మీ లాగా, ఇండియన్ గవర్నమెంట్ లాగా మగాడిలా ఎదురు తిరిగి నిలబడటం చేత కాదు. ఎందుకంటే మొన్నొచ్చి 26 మందిని చెప్పినా అంతకుముందు ఎన్ని దాడులు చేసినా కూడా దొంగలు నక్కి నక్కొచ్చినట్టు నక్కి నక్కొచ్చి ఏదో పబ్బం గడుపుకొని పారిపోయారు తప్పించి ఎదురుపడి మొగాడ్లా యుద్ధం చేయరా అంటే చివరికి ఆర్మీ ఆఫీసర్స్, జనరల్స్ ఈ రేంజ్ ఆఫీసర్సే భయంతో రిజైన్ చేసి పారిపోతున్నటువంటి సిట్యుయేషన్ పాకిస్తాన్‌ది. కానీ మన ఇండియాలో సిట్యుయేషన్ చూస్తే ఏసేద్దాం అన్న ధోరణిలో ఆర్మీ కదం తొక్కి ముందుకు నడుస్తూ బోర్డర్ మొత్తం పహారా కాస్తూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా జస్ట్ ఇలా చెయ్యి పైకెత్తి ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు పాకిస్తాన్ నేలమట్టం అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి మరో గాజా లాగా మారిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్‌గా ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు 3 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఒకటి, ఇండియన్ ఆర్మీ దాడికి, ఇండియన్ ఫోర్స్ దాడికి పాకిస్తాన్ తట్టుకోలేదు. 2, పాకిస్తాన్‌లోనే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. 3, వాళ్ళకున్నటువంటి నైతికంగా ఒక నడిపించే నాయకత్వం
వాళ్ళ ప్రధానమంత్రి కానీ, వాడు ఆర్మీ ఆఫీసర్స్ కానీ, పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ కానీ రిజైన్ చేసి ఎళ్ళిపోతున్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి వణుకు స్టార్ట్ అయింది. సో, నిజంగా రివెంజ్‌కి వెళ్లి గనక పాకిస్తాన్ పైన ఇండియన్ గవర్నమెంట్ దాడికి వెళ్లితే, యుద్ధాన్ని ప్రారంభిస్తే మరో గాజా, మరో ఉక్రెయిన్ అయ్యే అవకాశాలున్నాయి. సో, వెంటనే యుద్ధానికెళ్తే చాలా బావుంటదని ఆలోచించినప్పటికీ సంయమనంగా ప్లాన్ ప్రకారం యుద్ధాన్ని ప్రకటిస్తారేమో అంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించి వివిధ కంట్రీస్ మొత్తం పాకిస్తాన్‌కి మద్దతు తెలిపే కంట్రీస్ అయితే ఏవీ లేవు. ఇండియాకి మాత్రం అన్ని కంట్రీస్ మద్దతు తెలుపుతున్నాయి. జరిగిన దారుణాన్ని మన ఇండియాలో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉండగానే దాడి జరగడం అనేది కూడా చాలా చాలా కీలకమైన పరిణామం. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్‌కి పాపం పౌరుల్ని చూసి జాలిపడాలి. పాకిస్తాన్ ఆర్మీని చూసి నవ్వుకోవాలి. అంతకుమించి ఏం లేదు. నాయకులంతా పారిపోవడం చూసి మూమూయాలి మొహం పైన. సో, ఓవరాల్‌గా సిట్యుయేషన్ అయితే ఇది. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల మధ్యలో పాకిస్తాన్ గుండెల్లో ఎందుకులే మొత్తం బాడీ అంతా వణుకు స్టార్ట్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇండియా ముందుకెళ్తే మాత్రం ఈసారి మంచి జవాబు చెప్పొస్తదని నమ్మొచ్చు. లేదంటే మాత్రం ప్రజల్లో గవర్నమెంట్‌కున్న పూత పరువు కూడా గాలిలో కలిసిపోతది. అంతకుమించి ఏం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.